భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ విడుదల చేసింది. ఇక స్కైమెట్లో కూడా అప్డేట్స్ వచ్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో రాబోయే 2 రోజుల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తాలో కూడా అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ కూడా కీలకమైన అప్డేట్ అందించింది. రైతు సోదరులు పంటల హార్వెస్ట్ చేసే కార్యక్రమాన్ని 2-3 రోజులు వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే హార్వెస్ట్ చేసిన తర్వాత వాటిని తడవకుండా దాచడం చాలా కష్టం. అందువల్ల హార్వెస్ట్ చేసే వ్యవహారాలు వరి ఇలాంటి పండ్ల హార్వెస్టింగ్కి వచ్చాయి కాబట్టి 2-3 రోజుల పాటు హార్వెస్టింగ్ నిలిపితే మంచిది. ఎందుకంటే దక్షిణ కోస్తాలో ఈ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 1 నుంచి 2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం అక్కడక్కడ నమోదైంది. మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది, అసలు వర్షం పడలేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.